ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తెలీదా? చెప్తా ఇంకా ఒక కొంచెం సేపులో చెప్తా. బట్ యు నో లైక్ ఐ హ్యాడ్ కమ్ టు చార్మినార్ నా ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ టైంలో. ఓకే. బికాస్ మనది ఓల్డ్ సిటీ ఆల్ ఆఫ్ దట్ వైబ్ టు ప్రమోట్. బట్ మళ్ళీ డార్లింగ్ కోసం వస్తుంది. దట్స్ సో I అమేజింగ్. am so happy. I'm feeling so nice. Because ఎప్పుడు మనం ఆర్ఎఫ్సిలో చిన్న చార్మినార్ చూస్తాం కదా, ఎస్. ఇక్కడ రాలేము. అందుకే సో అప్పుడు కూడా ఒరిజినల్ చార్మినార్ దగ్గర చేశారా? ఒరిజినల్ వచ్చి దట్టు ఐ కేమ్ ఇన్ ద నైట్, వి ఏట్ ఆల్ ద సమ్ కూల్ డిషెస్ ఓవర్ హియర్ అండ్ ఆల్ దట్. చాలా బాగుంది. నాకు అర్థమైంది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది కాబట్టి దానికోసం వచ్చామని. ఎస్ సో ఇవాళ నన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు? నేను హైదరాబాద్ మొత్తం కూల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మన సాంగ్ డార్లింగ్ సెకండ్ సింగిల్ రాహి, a beautiful travel, female travel song. నాకు అర్థమైపోయింది, మీ ప్రోమో చూసాను ఆల్రెడీ. సో మీరు సినిమాలో సోలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో లైఫ్ లో ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేసిన ప్లేస్ ఏంటి? నేను ఎప్పుడు సోలోగా ట్రావెల్ అండి. అలా కాదు షూటింగ్స్ కోసం వెళ్ళడం అలా కాదు, నాట్ జస్ట్ షూటింగ్. నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 నేను ఇంటి బయటే ఉన్నా, అంటే హాస్టల్స్ అండ్ బోర్డింగ్ స్కూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకదానివే బస్సులో కూర్చుని. చిన్నప్పటి నుంచి కూడా మై డాడ్ యూస్ టు నెవర్ యూస్ టు సే దట్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, లైఫ్ చూడాలి, జనాలు చూడాలి అని. సో ఐ హావ్ ఆల్వేస్ ట్రావెల్డ్ అలోన్ టు వేర్ ఎవర్, నాట్ జస్ట్ ఫర్ మూవీస్, ఎనీవేర్ ఐ గో I've traveled. బట్ జస్ట్ ఒక సోలో ట్రావెలింగ్ లాగా నేను ఇంకా వెళ్ళట్లేదు, వెళ్ళాలి.